దీంట్లో భాగంగా చాలామందికి పక్షవాతం వచ్చి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉండరు. పెరాలసిస్, కాళ్ళు చేతులు పడిపోవడం, మూతి వంకగా పోవడం. కొంతమంది అంగవైకల్యంతో పిల్లలు పుడతారు. పుట్టుకతోనే కొంచెం ఒక రకంగా పుడతారు. అలాంటి సమస్యలున్నా, ఆటిజం సమస్య ఉన్నా, ఆటిజం అనేది ఒక మహమ్మారిలాగా మారిపోయింది సమాజంలో. అటువంటి సమస్యలున్నా, మందకోడితనం అంటారు, బుద్ధిమాంద్యం అంటారు. అటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నా, కాళ్ళ నొప్పులు, చేతులు, కీళ్ళ నొప్పులు, ముడి ఓయి, బొక్క ఓయి, కండ ఓయి, నరం ఓయి, రకరకాల ఓయిలున్నాయి. అటువంటి వాయి ఉన్న, నొప్పులున్నా, ఏమున్నా అమ్మ పాదాల దగ్గరకొచ్చి, అంబాత్రయ క్షేత్రానికొచ్చి, వాళ్ళ ఫోటోను అమ్మ దగ్గర పెట్టి, అమ్మకు దండం పెట్టుకొని ఆ రుద్రశూలాన్ని కాసేపు తాకి దండం పెట్టుకున్న తర్వాత ఆలయం బయటికొస్తే ఇక్కడ దుకాణంలో శివ పంచాక్షర ఉంగరం అని చెప్తే మీకు ఇస్తారు. ఆడవాళ్ళైతే ఎడమ చేతులకు, మగవాళ్ళైతే కుడి చేతికి ఉంగరాలు ఇస్తారు. బొటన వేలుకు పెట్టుకోండి. ఒక పగడం తాడిస్తారు, ఎడమ కాలు కట్టుకోండి. ఒక తాయెత్తు ఇస్తారు. ఆడవాళ్ళైతేనే మెళ్ళో వేసుకోండి, కుడి చేతికి కట్టుకోండి. మగవాళ్ళైతే నడుములో కట్టుకోండి ఎర్ర తాడుకేసి. తర్వాత క్షేత్రం వాళ్ళని అడగండి, ఇక్కడ యాగం చేసేటటువంటి భస్మం ఉంటుందంట, చండీ యాగం భస్మం ఇంత అని అడగండి. ఇంత తీసుకెళ్ళి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు అఘోరాలు ఊసుకున్నట్ల పయ్యంతా ఊసుకొని ధారణ చేసుకొని పడుకోండి. బాడీ అంతా నవ నాడులు మొత్తం హీల్ అయిపోతుంది. శరీరంలో ఏ ఏ రంధ్రము, ఏ ఏ గ్రంథి, ఏ ఏ నాడి, ఏ ఏ ఎనర్జీ ఎట్లా ఫిల్టర్ అవ్వాలో అట్లా ఫిల్టర్ అయ్యి తప్పకుండా మీ శరీరంలో మార్పు వస్తుంది. మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. కావాలంటే పాటించుకొని చూడండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, నొప్పుల సమస్యలున్న, స్కిన్ ఎలర్జీస్ ఉన్న, గజ్జి, తామర, పుండ్లు, పుసిక ఏమున్నా అన్నీ మాయమైపోతాయి. ఈ క్షేత్రంలో ఉండే భస్మానికి పవర్ ఎక్కువ ఉంది. ఎందుకోసం అంటే 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మన క్షేత్రంలో స్వాహాకారం ఆరలేదు, ఆగలేదు. అందుకే యజ్ఞశక్తికి క్షేత్రంలో పవర్ చానుంది. నిరంతరాయంగా వెలిగేటటువంటి అఖండ జ్యోతుల యొక్క మహిమ ఆ భస్మంలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఏ నొప్పులున్నా భస్మం తీసుకుపోయి రాసుకోండి, తప్పకుండా మీకు మార్పు జరుగుతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గజ్జ నొప్పు, నడుము నొప్పు, మెడ నొప్పి, ఏ నొప్పున్నా ఇట్లా రాసుకోండి, అంతా మాయమైపోతుంది. ఇది మన పీఠంలో అమ్మవారు జగన్మాత మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. శుభం తదాస్తు.